తిరుపతిలో స్థానిక ప్రజల్లోనూ భక్తుల్లోనూ భక్తిభావాన్ని పెంచాలన్న సంకల్పంతో 2 ఏళ్ల క్రితం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, భజన కళాకారులు వాసుదేవరెడ్డి, పొన్నాల చేజిరెడ్డి, మునినాథరెడ్డి, సుశీల, చెయ్యమ్మ, పద్మావతి, కల్పన తదితరుల సంకల్పంతో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులుగా ఏర్పడి తిరుపతి నగరంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. నేటితో 2 సంవత్సరాలకు పూర్తయిన సందర్భంగా 100 మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులు, నుదుట నామాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో, పురాణ పురుషుల వేషధారణలతో అత్యంత రమణీయంగా నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది తిరుపతికి వస్తున్న దృష్ట్యా నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో శ్రీవారి ఆశీస్సులతో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం వందలాది మంది స్థానికులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నగర సంకీర్తనలో దేవతామూర్తుల వేషధారణలు వేసిన వారికి ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కెఎన్ రాజా, ఉషారాణి, బుచ్చమ్మ, సాంబోల హరినాథ్, రమణ, ఆనందరెడ్డి, అన్నూరు మున్రత్నం, ఆచారి, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లారప్ప వాసు, శ్రావణి, విగ్రహాల కళ్యాణి, తిరుపతి ఆది గురుస్వామి పురోహితుడు సురేష్ స్వామి, కృష్ణమూర్తి రెడ్డి, నాగేశ్వరరెడ్డి, మేకల గంగయ్య, చంద్రబాబు నాయుడు, కేశవరెడ్డి, చిత్రపు హనుమంతరావు రెడ్డి, బాబు తదితరుల కళాకారులు పాల్గొన్నారు. నగర సంకీర్తన 2వ వార్షిక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజు మాడవీధుల్లో 4 మాడవీధుల్లో ఈరోజు జనవరి 6, 2026 సంవత్సరం 2వ వార్షిక శుభ సందర్భంలో ఈరోజు ఆ శ్రీరామచంద్రుడు నిష్ఠాగరిష్ఠుడు అయిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆయన వేషధారణలో ఈరోజు 4 మాడవీధుల్లో కూడా రామనామ సంకీర్తనతో, రామనామ జపంతో ఏ విధంగా వీరాంజనేయ స్వామి శ్రీరామచంద్రుడితో నిత్యం జపిస్తాడో ఆ విధంగా మేము ఈ వేషధారణలో తన్మయత్వంతో ఈ ధనుసు మాసంలో కూడా ఈరోజు జనవరి 26వ తేదీ ఈరోజు రావడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ ఇలా వేషధారణలో ప్రతి వార్షిక సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మాకు వచ్చి ఆ స్వామికి మా యొక్క వంతుగా అందరికీ ఆంజనేయ స్వామి చూడలేదు ఎలా ఉంటాడు అనేది చూపిస్తూ ఆ భక్తితో అందరూ కూడా భక్తులందరూ కూడా తన యొక్క మనసులో కూడా భక్తి భావన పెరగాలని ఒక శుభ సందర్భంలో అందరికీ కూడా తన్మయత్వంతో మనసులో రావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వేషధారణలో చూపిస్తున్నాము. అంతేగాని ప్రతి ఒక్కరూ భక్తి భావన. ధనుర్మాసం పండగ నెల సందర్భంగా ఆ రోజు శనివారం ఉదయం నుంచి ప్రతి శనివారం ఉదయం తిరుపతిలో నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో భక్తులతో మాట్లాడి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద 5 గంటలకి ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా మాట్లాడి ఆ రోజు నుంచి ప్రతి శనివారం 2024 జనవరి 6 నుంచి ఇప్పుడు 2026 జనవరి 6 2 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రతి శనివారం వాన పడినా వరదలు వచ్చినా ఏ విధమైన ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ 2 సంవత్సరాలు నగర సంకీర్తన గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్నాం. ఈరోజు 2వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మంగళవారం అయినా కూడా అదేవిధంగా నగర సంకీర్తన చేశాము. ఈ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి శనివారం బ్రహ్మముహూర్తములో నిద్రలేచి స్నానమాచరించి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే అందరికీ ముక్తి కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది. అందువల్ల ఇది 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది కంటిన్యూ నిరంతరం జీవనదిలాగా ప్రతి శనివారం ఉంటుంది. అందువల్ల తిరుపతి ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో ఉదయం 5 గంటలకు పాల్గొనాలి. ఈ గోవిందరాజస్వామి గుడి మాడా వీధులు తిరిగితే చాలా మంచిది. నిత్యం ఇక్కడ గోవిందరాజస్వామి గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ మాడా వీధుల్లో దేవుడు ఉత్సవమూర్తులు తిరుగుతుంటాయి. అందువల్ల మనము తిరిగితే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ గోవిందుడు ఆశీస్సులు మనం అందరూ పొందాలని, మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచి పంటలు పండాలని, మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఈ భగవంతునికి దగ్గరయ్యే మార్గము ఈ నగర సంకీర్తన.
భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం కలిగించే విధంగా 4 మాడ వీధుల్లో ప్రతి ఒక్క శనివారం 4 మాడ వీధుల్లో హరినామ సంకీర్తన చేసుకుంటూ భక్తి పారవశంలో చాలామంది పరవశిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి ఇంకా జనాలు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటా అంటాను. ఓం నమో. ఈ ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా గోవిందా. ఈ నగర సంకీర్తన ప్రయత్నం చేయాలని మన గోపీనాథ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, నా పేరు జేజిరెడ్డి గారు, మేమందరూ కలిసి ఒకరోజు మాట్లాడి 10 మందితో స్టార్ట్ చేసినాము. ఈ యొక్క ప్రోగ్రాము మామూలుగా పండగ నెల పెడితే పల్లెల్లో ఉండేది, పల్లెల్లో నిలిచిపోయింది. ఇప్పుడు పెద్ద టౌన్లో మన స్వామి గోవిందాల స్వామి, ఆంజనేయ స్వామి సహకారంతో, వాళ్ళ ఆశీస్సులతో తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా వచ్చి 4:30కంతా రెడీ చేసి స్నానాలు చేసి నాములు పెట్టుకొని వచ్చి మన గెరడుగు ముట్టించుకొని అందరూ కూడా బయలుదేరి ఈ 4 వీధుల్లో జరగడం చాలా గొప్ప విషయం. ఈ రోజుకు 2 సంవత్సరాలు అయింది. కొన్ని ఏళ్ళైనా మేము ఉన్నా లేకపోయినా కూడా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.